ఆగండి ఆగండి, చూసారు కదా వర్షం ఎలా పడుతుందో. ఇంటికి అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. ఆ వర్షానికి వేడి వేడి బజ్జీలు తినాలనిపించిందండి. వర్షాకాలంలో బయట ఫుడ్ మేము ఎక్కువ ప్రిఫర్ చేయము. సో అందుకే ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు బజ్జీ మిర్చి తీసుకొని వచ్చి బజ్జీలు చేసుకుంటున్నాము. స్టఫింగ్ కోసం ఒక మిక్సీ జార్లో కొంచెం శనగపిండి, ఓమా అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. ఆఫీస్ నుండి వచ్చాం, టైం లేదు కాబట్టి చింతపండు నానబెట్టలేదు. సో లేదు అంటే చింతపండు కూడా మనం స్టఫింగ్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టఫింగ్ని పేస్ట్లా చేసుకొని పెట్టుకోవచ్చు లేదా పౌడర్లా చేసి పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ బ్యాటర్ కోసం శనగపిండిలో కొంచెం ఓమని, సాల్ట్ని, కొంచెం తినే సోడాని యాడ్ చేస్తున్నాను. ఎక్కువ తినే సోడాని యాడ్ చేయకండి అండ్ పిండిని పల్చగా చేయొద్దు. దానివల్ల ఏమవుతుంది అంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఎటైతే మన మిర్చికి కాట్లు పెడతామో అటు క్లోజ్ చేస్తూ బ్యాటర్తో బజ్జీల్ని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. బజ్జీలు రెడీ అయిపోయాయి, తినేద్దాం రండి. మీరు ఎలా బజ్జీలు చేస్తారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.